మీనా ఉండి బాలుకి చెప్తూ ఉంటుంది. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకొని తీసుకోండి అని అంటది. అక్కడున్న బాలు ఉండి ఏం మాట్లాడకుండా అలానే వింటూ ఉంటాడు. మేము ఎప్పుడు దొరుకుతామనే అవకాశంలో ఇంట్లో వాళ్ళు ఎదురు చూసుకొని కూర్చున్నారు అని చెప్తూ ఉంటుంది. జాగ్రత్త ఉంటే మనకే మంచిది అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి అర్థమైందిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలు అక్కడున్న మీనా ఉండి చెప్పినప్పుడు మాత్రం అర్థమైందని చెప్తాడు. మళ్ళీ మొదటికి వస్తాడు ఇతని అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది. ప్రభావితం కోపంలో చిరాకు పడుకుంటూ ఉంటుంది. అక్కడే సత్యం గారు వస్తుంటారు. చూసి లేచి తిడుతూ ఉంటుంది బాలు గురించి. మీ పుత్రవర్తన వల్ల ఈ ఇంట్లో ఎంత గొడవ వస్తుండేది తెలుసా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి, నా పుత్రరత్న నువ్వే కదా 9 నెలలు మూసి కన్ని పెంచింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావితం ఉండి, నా కర్మ అలా కాలింది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి, ఏడోకో నేను తిట్టాను కదా, ఇప్పుడు వదిలేయి అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావితం, నేను వదిలేసిండే కూడా బాలు మీనా ఇంటి వాళ్ళని వదిలేయరు కదా అని చెప్తూ ఉంటుంది. ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని అంటది. అక్కడున్న సత్యం గారు ఉండి, మీనా ఏం చేసింది, బేరన ఉన్నప్పుడు ఒకసారి తెలిసినప్పుడు ప్రతి దానికి మీనా పేరుని ఎందుకు తీసుకొని వస్తున్నావు అని చెప్తూ ఉంటాడు. యుద్ధం చేసేది అర్జునుడే, వెనకించి నడిపించేది ఇంత శ్రీకృష్ణుడే అని చెప్తూ ఉంటుంది. అలా చెప్పాలంటే గురుసరమ బుద్ధులన్నీ నీ బుర్రలోనే ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావితండి, నన్ను వేలెత్తుకండి చూపకండి, నేను ముందుగా చెప్పాను బాలు మీనా ఉంటే ఈ ఇంట్లోన ఎవరికి మనశ్శాంతిగా ఉండదు అని చెప్పినానని చెప్తూ ఉంటుంది. నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా, నేను ఎప్పుడో మొదలు పెట్టాను, మీరే మర్చిపోతున్నారు అని చెప్తూ ఉంటుంది. నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. అక్కడ సత్యం గారు ఉండి, వాళ్ళ రూమ్లో మేము పనుకుంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళలో పనుకుంటున్నారు, ప్రతి విషయంలోనే వాళ్ళిద్దరే సర్దుకుపోతున్నారు, అయినా సరే నువ్వు వాళ్ళని ఆడిపోసుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు ప్రభావ. అంటే వాళ్ళు చేసేదే కరెక్ట్ అంటారా మీరు, పెళ్ళైన 25 ఏళ్ళు కూడా భర్త నన్నే తప్పుపడుతున్నాడు, ఇలాంటి పరిస్థితి భార్యకి రాకూడదు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి, మీలో డ్రామాకు చేయకు ప్రభా, వాడు తప్పు చేశాడు, తిట్టాను, ఇప్పుడు వదిలేయమంటున్నాను కదా అని చెప్తూ ఉంటాడు. ఆమెకి ప్రభావితుండి, ఎలా వదిలేయమంటానండి, సోఫా వెనుక పంపించే వల్ల ఆవిడ షాప్లో తిరిగి ఇవ్వడం వల్ల రోహిణి మెళ్ళో తాళిపొట్టి తాకెట్టు పెట్టి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, వాడు ఆవేశం అన్న భార్య తాళిపొట్టి తాకట్టు పెట్టడం అయ్యింది, వదిలేయమని అంత సులువుగా ఎలా చెప్తున్నారు మీరు, ఆ విషయంలో నాకు కూడా చాలా బాధగా ఉంది, ఏం చేద్దాం, కాలాన్ని వెనక్కి రప్పించలేం కదా అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావితుండి, కాలం ఏం తిరిగిదారు కానీ మేము ఎలా ఒకటి డబ్బులు సర్దించి రోహిణికి తాళిబొట్టి తీసుకురావాలి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి, అది తన మెళ్ళో తాళి కట్టిన భర్త బాధ్యత, వాడు కొనిస్తాడులే అని చెప్తూ ఉంటాడు సత్యం గారు. అప్పటి వరకు రోహిణి పసుపు తాడుతోనే ఉండాలా, ఇంటి పెద్ద కోడలు తను అలానే ఉండాలా, నలుగురు ఏమనుకుంటారు అని చెప్తూ ఉంటుంది సత్యం గారికి. ఈ ఇంటికి మొదటి కోడలు నీ మూలంగా మొన్నటి వరకు పసుపు తాడుతోనే ఉంది, నీకు అప్పుడు గుర్తు రాలేదా ఆ నలుగురు అని చెప్తూ ఉంటాడు సత్యం గారు. పూల గంపలో పెరిగిన మీనాకి బంగారింట్లో పెరిగి వచ్చిన అమ్మాయికి తేడా తెలియదా, వాళ్ళ ఆయన ఎంతో గొప్పవాడు అని చెప్తుంటే ఆ మాటకి సత్యం గారు ఉండి, అందుకేనా ఫారెన్ జైల్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభుత్వ వరకు అయిపోయి, అలా అనుకోండి పాపం ఆయన మీద తప్పుడు కేసు పెట్టారు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి, నువ్వు వెళ్ళి ఎంకరేజ్ చేసి వచ్చావా అని చెప్తూ ఉంటాడు. చూడండి మీరు ఇలా మాట్లాడితే నేను ఒప్పుకొని చూడండి అని చెప్తూ ఉంటుంది. నువ్వు కూడా కోడలికి వ్యతితో చూపిస్తే నేను కూడా ఒప్పుకొని చూడు అని చెప్తాడు. బాలు కష్టపడి గౌరవంగా భార్యకి తాళిబొట్టు ఇచ్చాడు, మనోజ్ కూడా అలానే చేస్తాడు, నువ్వేం కంగారు పడుకో అని చెప్తాడు. ప్రభావితుండి, అది కాదండి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి సత్యం నుండి వెళ్ళి పని చూసుకో అని చెప్తూ ఉంటాడు. చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యం గారు రూమ్లో నుంచి. అక్కడున్న ప్రభావితుండి, ఇది నేను నా మాట వినని అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి హాల్లోని కూర్చొని
ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి గురించి. అక్కడున్న రోహిణి కిందకు వచ్చి అత్తయ్య నేను పార్లర్కి వెళ్ళొస్తానని చెప్తుంటుంది. ఆగమ్మ అని చెప్తుంది ప్రభావతి రోహిణికి. అక్కడ ఆగి మాట్లాడుతూ ఉంటుంది. ఇలానే వెళ్తావా అని అంటుంది అక్కడున్న రోహిణి నుండి. ఏంటి ఈ డ్రెస్ బాగలేదని చెప్తుంటుంది. ఆ ప్రభావతి ఉండి లేదమ్మా నీ మెడలో పసుపు తాడు వేసుకొని వెళ్తావా అని. తప్పదు కదా అత్తయ్య తీసి తిరగలేం కదా అని చెప్తూ ఉంటుంది. నిన్ను ఇలా చూస్తుంటే నాకు బాధగా ఉంది రోహిణి అని చెప్తుంటుంది. ఆ మాటకి రోహిణి నుండి ఒక్కొక్కసారి చూసి నేను చూసుకుంటే నాకే జాలిస్తుంది అని చెప్తుంటుంది. కానీ ఈ మనల్ని చూసి ఈ లోకం జాలి పడదు కదమ్మా. ఈ ఇంటి కోడలో పసుపు తాడు తిరుగుతూ ఉంటే ఈ లోకం ఊరుకోదు. ఈ బాలకాడికి ఈ లోకానికి తేడా లేదు. కొంపదీసి పుసులు తాడు కూడా మా నాన్న అడగమంటది ఏంటి? తాకడ పెట్టడానికి నా తల తప్ప ఇంకేం లేదు అని చెప్తూ మనసులో అనుకుంటుంటుంది. రేపు మీ నాన్న వచ్చి నిన్న ఇల్లు చూసి ఎలా అనుకుంటారో అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రోహిణి మా నాన్న రాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి షాక్ అయిపోతుంది ఒకసారి. ఏంటమ్మా నువ్వు అనేది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అక్కడున్న రోహిణి నుండి అదే అత్తయ్య మా నాన్న జైల్లో ఉండడు కదా అని చెప్తూ ఉంటుంది. ప్రభావతి అండి ఏనాడికైనా జైల్లో నుంచి తిరిగి రావాల్సిందే కదమ్మా. అప్పుడేం చేసావు? నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు చెప్పు విడిపిద్దామని చెప్తుంటుంది. ఆ మాటకి రోహిణి నుండి నా దగ్గర ₹1 డబ్బు కూడా లేదు అత్తయ్య అని చెప్తుంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి నేను కామాక్షికి చీటీలు వేసాయంకి నేను కొంచెం డబ్బులు వడ్డీకి ఇచ్చానులే అని చెప్తూ ఉంటుంది. ఆవిడ దగ్గర ఇప్పించుకుంటానులే అని చెప్తూ ఉంటుంది. ప్రభావతి అక్కడ శృతి కిందకు వస్తూ ఉంటుంది మెట్ల దగ్గర నుంచి. అక్కడ వాళ్ళ మాటలు విని అక్కడే ఉండిపోతుంది. అక్కడున్న రోహిణి నుండి ఇలాంటివన్నీ నాకు మామూలే అత్తయ్య, ఎలా ఒకలా చేసి నేనే విడిపిస్తానులే అత్తయ్య అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి చూసావమ్మ మొదటి నుంచి డబ్బు ఉన్న వాళ్ళకి నా సోఫాలో వెనక్కి పంపించినాక మా అమ్మ నీకు పోర్స్ పెట్టిందా డబ్బులు ఇవ్వమని? నీ మెడలో పుసులు తాకట్టు పెట్టి తీసుకుని వచ్చి ఇవ్వమని చెప్పిందా? రోహిణి లేదు అని చెప్తుంది. ఆ మాటకి బాలు చేసిన తప్పుకి మీనాని ఎందుకు తిడుతున్నారు ఆంటీ అని చెప్తూ ఉంటుంది. అదే తనే బాలుకు చెప్పి సోఫాలో రిటర్న్ పంపించినానని చెప్పింది కదమ్మా అని చెప్తూ ఉంటుంది. అదంతా నీకు తెలీదు అని చెప్తూ ఉంటుంది. మీకు తెలుసా ఆంటీ మీనా చెప్పింది మీరు విన్నారా? మీరు విన్నట్టే మాట్లాడుతున్నారు. మీకు మీరే ఊహించుకుంటున్నారా? అదేంటమ్మా వాడు కోపంలో సోఫాలో వెనుక పంపించకుంటే రోహిణి బంగారం తాకట్టు పెట్టే అవసరం వచ్చింది లేదు. అంతమంది ముందు నల్లపూస గుచ్చి మెడలో వేస్తాం కదమ్మా. ఈ ఇంటి కోడలు పసుపు తాడు వేసుకుని తిరుగుతుంటే ఎలా ఉంటుందని చెప్తుంటుంది. ఆ మాటకు శృతి ఉండి ఎవరికి? మీకే లేకుంటే రోహిణికే, మాకా లేకుంటే జనాలకే అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి మాట్లాడుకుంటూ ఊరికైపోతుంది. అక్కడ ఉన్న రోహిణి కూడా చూస్తూ వింటూ ఉంటుంది. మేము ఫెస్ట్కి ఫంక్షన్ చేయకముందు రోహిణి పసుపు తాడు వేసుకొని తిరిగింది కదా, అంతెందుకు ఈ ఇంట్లో రోహిణి మాత్రం పసుపు తాడు వేసుకొని తిరుగుతూ ఉంది అని అంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి ఒక్కసారి షాక్ అయ్యాలని చూస్తూ ఉంటుంది శృతి వైపు. మీనా పూల అసలు అన్ని చైర్ మీద పనుకొని ఉంటుంది. బాలు వచ్చి లేపిస్తాడు. ఏంటి అలా ఉన్నావు అని అడుగుతాడు. అక్కడున్న మీనా ఉండి నీరసంగా ఉందండి అని చెప్తూ ఉంటుంది. సరే టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతాడు. అక్కడున్న మీనా ఉండి ఇంట్లో లేవండి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి సరే నువ్వు వెళ్ళి పనుకో నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకుని వస్తానని చెప్తాడు. టాబ్లెట్ తీసుకొని వచ్చిపోతాడు. మీనా ఉండి మనోజ్ రూమ్లో పనుకొని ఉంటాడు. మనోజ్ ఒకసారి వచ్చి చూసి ఆశ్చర్యమైపోయి కోపంతో వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి అమ్మ అని పిలిచి వాళ్ళ అమ్మ ప్రభావతి దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. ఆ మీనా మా బెడ్రూమ్లో పనుకోయిందని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి సరే వెళ్దాం పదండి అని చెప్తూ ఉంటుంది. వెళ్ళి రూమ్లోకి వెళ్ళి లేవే అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి లేస్తుంది. పెళ్ళాం మొగుడు కలిసి ఫెస్ట్కి దూరిపోదాం అనుకున్నారా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మీనా ఉండి షాక్ అయిపోతుంది. చేయి పెట్టుకొని లాక్కుని వెళుతూ ఉంటుంది మీనాని. వదలంటే వదలని చెప్తూ కూడా రాగానే అలానే హాల్ వరకు అలానే పిలుచుకొని పోతుంది. అక్కడున్న బాలు చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. బాలుని చూసి ప్రభావతి ఒక్కసారి షాక్ అయ్యి చెయ్యి ఇడిచిస్తుంది. మీనా చెయ్యాలని చూస్తూ ఉంటుంది ప్రభావతి.
బాలుండి ప్రభావతికి వీధి వరకు గెంటేస్తావా అని అంటాడు. అక్కడున్న సత్యం నుండి ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటాడు. బాలుండి మనోజ్ చేపట్టుకుని సోఫా అంతా తిప్పి ఇలా లాక్కొని వచ్చింది మీనాని అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు ఒక్కసారి షాక్ అయిపోతాడు. అక్కడున్న ప్రభావతి ఉండి మీనా వైపు అలానే కోపంగా చూస్తూ ఉంటుంది. మీనా ఉండి బాధపడుతూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.